బ్రేకింగ్ న్యూస్. ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది. అనకాపల్లి జిల్లా రాంపల్లిలో 8,175 కోట్ల వ్యయంతో లిథియం అయాన్ బ్యాటరీల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ప్రముఖ సంస్థ వారి ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఫ్యాక్టరీని నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇసుక ఈ పరిశ్రమ కోసం ఏపీ ప్రభుత్వం 300 ఎకరాల భూమిని కేటాయించింది. మొత్తం 16 గిగావాట్ అవర్ సామర్థ్యంతో ఈ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో సెల్ ప్యాక్ స్టోరేజ్కు అవసరమైన బ్యాటరీలను తయారు చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 3,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. మొదటి దశ పనులను 2027 జూలై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ భారీ పరిశ్రమ రాబోతోంది. ఇటీవల కాలంలో విశాఖకు ఐటీ, అనకాపల్లికి పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు వస్తున్నాయి. ఇక ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్న వారి సంస్థకు గుజరాత్, అమెరికాలోని టెక్సాస్లో సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్లు ఉన్నాయి. సుమారు 30 దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ అంతర్జాతీయంగా మంచి గుర్తింపు పొందింది. భవిష్యత్తులో ఈ ప్లాంట్ను మరింత విస్తరించాలని వారి సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్, లిథియం అయాన్ సెల్స్, బ్యాటరీ ప్యాక్ల తయారీ సామర్థ్యాన్ని 20 గిగావాట్ అవర్ వరకు పెంచాలని భావిస్తోంది. విద్యుత్ నిల్వకు కీలకమైన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ తయారీపై దృష్టి సారించనుంది. దేశంలోనే ఇటువంటి ప్రాజెక్టులు పరిమితంగా ఉన్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లా పారిశ్రామిక చిత్రపటంలో ఈ ఫ్యాక్టరీ కీలక పాత్రను పోషించనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ రామకృష్ణ, కూటమి ప్రభుత్వ హయాంలో అనకాపల్లిలో మరో భారీ పారిశ్రామిక పెట్టుబడితో ఒక వారి సంస్థ ముందుకొచ్చినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ పెట్టుబడి తరలి రాబోతా ఉంది. రాష్ట్ర పారిశ్రామిక రంగానికి ఇది ఒక కీలక మైలురాయిగా చెప్పుకోవాలి. అనకాపల్లి జిల్లాలోని రాంబల్లి ప్రాంతంలో సుమారుగా 8,175 కోట్ల వ్యయంతో లిథియం అయాన్ బ్యాటరీల తయారీ పరిశ్రమ ఏర్పాటు కాబోతా ఉంది. ప్రముఖ సంస్థ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ వినియోగం
పెరుగుతున్నటువంటి నేపథ్యంలో లిథియం అయాన్ బ్యాటరీలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు కాబోతున్నటువంటి ఈ ఫ్యాక్టరీ రాష్ట్రానికి ఒక ప్రాధాన్యత కలిగినటువంటి పరిశ్రమగా అంతా భావిస్తా ఉన్నారు. ఈ పరిశ్రమ కోసం ఏపీ ప్రభుత్వం 300 ఎకరాల భూమిని కేటాయించింది. మొత్తం 16 గిగావాట్ అవర్ సామర్థ్యంతో ఈ యూనిట్ నిర్మాణం జరగబోతా ఉంది. ఇందులో బ్యాటరీ సెల్స్, బ్యాటరీ ప్యాక్స్, అలాగే ఎనర్జీ స్టోరేజ్ అవసరమైనటువంటి అన్ని భాగాల తయారీ ఒకే చోట జరగబోతా ఉంది. దీంతో ఇది ఒక సమగ్ర బ్యాటరీ తయారీ కేంద్రంగా రూపుదిద్దుకోబోతా ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరగబోతా ఉన్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తామని అంచనా వేస్తా ఉన్నారు. స్థానిక యువతకు ఇది ఒక పెద్ద ఉపాధి అవకాశంగా మారబోతుందనే చెప్పుకోవాలి. ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశను 2027 జులై నాటికి పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలనే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇక రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు మంచి ఫలితాలను ఇస్తా ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం ఇటీవల కాలంలో పెట్టుబడుల హబ్ గా మారుతా ఉంది. ఐటీ రంగంలో పలు ప్రముఖ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఇప్పటికే ముందుకు వస్తా ఉన్నాయి. డేటా సెంటర్లు, ఐటీ పార్కులు, ఫిన్టెక్ సంస్థలు విశాఖలో నెలకొల్పుతా ఉన్నారు. అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా విశాఖపట్నం కీలక కేంద్రంగా ఎదుగుతా ఉంది. సోలార్, విండ్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు, హైడ్రోజన్ ఎనర్జీపై పెట్టుబడులు కూడా విశాఖ ఆకర్షిస్తా ఉంది. ఇటీవల ప్రకటించినటువంటి కొన్ని పెద్ద ప్రాజెక్టులు 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. ఫార్మా కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, లాజిస్టిక్ రంగాల్లో కూడా విశాఖలో పెట్టుబడులు భారీగానే పెడతా ఉన్నారు. సముద్ర తీర ప్రాంతం కావటం, పోర్టు సదుపాయాలు కూడా ఉండటం, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండటంతో పెట్టుబడిదారులను విశాఖ ప్రాంతం ఎక్కువగా ప్రధానంగా ఆకర్షిస్తా ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కాబోతున్నటువంటి ఈ లిథియం అయాన్ బ్యాటరీ ఫ్యాక్టరీ ఉత్తర ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి పారిశ్రామిక రంగాన్ని మరింత వేగంగా విస్తరించేందుకు ఒక దోహదపడుతుందనే చెప్పుకోవాలి. విశాఖను ఐటీ అలాగే సేవా రంగం హబ్ గా అభివృద్ధి చేస్తూ అనకాపల్లిని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. ఇక ఈ ప్రాజెక్ట్ ని చేపడుతున్నటువంటి సంస్థ అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉండటం, గుజరాత్ తో పాటు అమెరికాలోని టెక్సాస్ లో సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్లను ఈ సంస్థ నిర్వహిస్తా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 30 దేశాలకు సంస్థ ఉత్పత్తులను కూడా ఎగుమతి చేస్తా ఉంది. భవిష్యత్తులో ఈ ప్లాంట్ ను మరింత విస్తరించాలనే ప్రణాళికలు కూడా సంస్థ రూపొందిస్తా ఉంది. ప్రస్తుతం 16 గిగావాట్ అవర్ సామర్థ్యంతో ప్రారంభమవుతున్న ఈ యూనిట్ ను 20 గిగావాట్ అవర్ వరకు కూడా పెంచాలని సంస్థ భావిస్తా ఉంది. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ లిథియం అయాన్ బ్యాటరీల తయారీపై ప్రత్యేకంగా ఈ సంస్థ దృష్టి సారించబోతా ఉంది. విద్యుత్ నిల్వ వ్యవస్థల అవసరం రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ రంగంలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారబోతా ఉంది. దేశంలో ఇటువంటి ప్రాజెక్టులు చాలా పరిమితంగా ఉన్నటువంటి నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు ఇది ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద విశాఖలో పెరుగుతున్నటువంటి పెట్టుబడులు, అనకాపల్లిలో ఏర్పడుతున్నటువంటి ఈ ఏర్పాటు చేయబోతున్నటువంటి భారీ పరిశ్రమ ఉత్తరాంధ్రకు ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మార్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.